మనం ఒక్కొక్కసారి ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతుందండి. ఇదంతా అక్కడ కుప్ప కింద పడినాయి చూసారా? ఇవన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కోసం పెట్టిన గొట్టాలండి. మా గార్డెన్‌లో రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. వీటిలన్నిట్లికి రెగ్యులర్‌గా వాటరింగ్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకుంటే బావుంటది కదా! అన్నట్టుగా పెట్టుకున్నామండి. మొత్తం అంతా ఫిక్స్ చేయడం పెద్ద పనండి. ఆ పెద్ద గొట్టాలు మళ్ళీ వాటిలికి కనెక్టింగ్ చిన్న గొట్టాలు వాటిలికి పాయింట్స్ ఇవన్నీ సెట్ చేసుకుని నానా తిప్పలు పడి పెట్టుకున్నామండి. అవన్నీ పెట్టుకున్నాక మాకేంటంటే గార్డెన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, కొంచెం కిందుండేవి, పైనుండేవి వీటన్నిట్లికి మొత్తం కనెక్షన్స్ అన్నీ ఇచ్చామండి. కాకపోతే ఆ వాటరింగ్ చేసినప్పుడు కొన్ని మొక్కలకి తక్కువ వాటర్ కావాలి, కొన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ కావాలి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాక మొత్తం తీసేసామండి. మరి ఇప్పుడు ఈ గొట్టాలు ఏం చేయాలో ఏంటో?